ఇండియన్ ఫెస్టివల్ సిరీస్ ఎపిసోడ్ 2లో ఈరోజు వినాయకుడి గురించి ఒక చిన్న కథ చెప్తాం. మనకి వినాయక చవితి కథ తెలుసు, కానీ తులసి దళం గురించి ఒక ముఖ్యమైన కథ ఉంది. అది తెలుసా? అది చెప్తా ఈరోజు. చాలా పవిత్రంగా చూసే తులసిని వినాయక పూజలో మాత్రం వాడరు. ఎందుకంటే తులసీదేవికి వినాయకుడు ఇచ్చిన శాపం అది. అదేంటంటే, ఒకరోజు గంగా నది తీరాన వినాయకుడు తపస్సు చేస్తూ ఉంటాడు. అలా తపస్సు చేస్తున్నప్పుడు వినాయకుడిని తులసీదేవి చూసి వినాయకుడి దగ్గరికి వచ్చి తనను పెళ్లి చేసుకోమని అడిగింది. దానికి వినాయకుడు, నేను బ్రహ్మచారిగానే ఉండాలనుకుంటున్నాను అని చెప్తాడు. నేను పెళ్లి చేసుకోను అని అంటాడు. అప్పుడు వెంటనే తులసీదేవికి కోపం వచ్చి వినాయకుడిని శపిస్తుంది. నీకు ఒకళ్ళు కాదు 2 పెళ్ళిళ్ళు అవుతాయి, 2 భార్యలు ఉంటారు అని శాపం పెడుతుంది. వెంటనే వినాయకుడు కూడా, నువ్వు కూడా ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకుని ఎన్నో బాధలు పడతావు అని శపిస్తాడు. అప్పుడు తులసీదేవి చాలా బాధపడి, నాకు శాప విమోచనం కలిగించు అని అడుగుతుంది. విమోచనం కలిస్తాడు. నువ్వు వచ్చే జన్మలో ఒక మొక్కలాగా జన్మించి ఎంతో పవిత్రతను చేకూర్చుకుని విష్ణుమూర్తి ఆరాధనలో ముఖ్య స్థానాన్ని పొందుతావు అని చెప్తాడు. కానీ నా పూజలో మాత్రం నీకు అర్హత లేదు అని చెబుతాడనమాట. అందుకని చెప్పి వినాయకుడికి పూజ చేసేటప్పుడు తులసి దళాలతోటి పూజ చేయరు. కానీ వినాయక చవితి రోజు మాత్రం ఖచ్చితంగా తులసి దళంతో పూజ చేస్తాం. అదొక్క రోజే వినాయకుడికి తులసి దళంతో పూజ చేసే రోజు అవుతుంది. నాకు తెలిసిన ఒక చిన్న కథ చెప్పాను. దీంట్లో కనుక ఏమైనా తప్పులుంటే నన్ను ఎక్స్క్యూజ్ చేసి, ఆ తప్పు ఏమైనా చెప్పానంటే దాన్ని కమెంట్ సెక్షన్లో రెక్టిఫై చేసి నాకు తెలియచేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. అండ్ మీరు ఎలా వినాయక చవితి చేసుకున్నారు? తులసి దళం వాడి వినాయకుడికి తులసి దళం పెట్టారా లేదా? మట్టి గణేశుని తోటి వినాయక చవితి చేసుకున్నారా, లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.